ఏంటిది? లవ్ లెటర్లా ఉందరా, ఎవడో ప్రపోజ్ చేసినట్టున్నాడు. ఖుషి, నువ్వు ఉంటే నా లైఫ్ అంతా ఖుషి. నువ్వు ఎగ్జామ్కి వెళ్తే పెన్ను ప్యాడ్ ఇస్తా, నువ్వు షాపింగ్కి వెళ్తే ఏటీఎం కార్డ్ ఇస్తా, నీ పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇస్తా, ప్రతిరోజు నీకు లిఫ్ట్ ఇస్తా, నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తా, నువ్వు కాదంటే ఊరేసుకొని చేస్తా. ఈడెవడో సమర్పించుకోవడానికి పుట్టినట్టున్నాడు రా. ఎవడాడు? నిన్న ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా? ఒకవేళ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి ట్రై చేద్దాం, ఏమంటావు? రే, ఆడే నిన్న ఖుషికి ప్రపోజ్ చేసింది. మెకానికల్ రవి, మన కాలేజే. సారీ సిస్టర్. ఈడేంట్రా నిన్న ప్రపోజ్ చేసి ఈరోజు సిస్టర్ అంటున్నాడు? నాకేం తెలుసు? నాకు తెలుసు, నీ వల్లే. నా వల్లండి. కాలేజ్లో అందరూ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు, వాడు అదే అనుకుని ఉంటాడు, అందుకే సారీ చెప్పాడు. అవునరా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అట్లీస్ట్ ట్రై చేయలేదా? చేసే ఉంటాడు ఏమో. నిజంగానా? నాకు తెలియకుండా ఎవర్రా? నిజమే, వన్ సైడ్ లవ్ అనుకుంటా. నాకైతే చెప్పలేదు, నీకు చెప్తాడేమో చూడు. ఎవర్రా అమ్మాయి? అదేం లేదే, వాడేదో. అంతేలే, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది కాదు ఖుషి. నాకేం చెప్పక్కర్లేదు. సరే, టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తా. ఆ అమ్మాయి కంటే ముందు నాకే చెప్తావా? ఇద్దరికి ఒకేసారి చెప్తా. నాన్న కాల్ చేస్తున్నారు, షాపింగ్కి వెళ్ళాలి. బాయ్. సరే బాయ్. నీ అబ్బా తనకేంది చెప్పారా? నువ్వు ఎలాగో చెప్పవని. ప్రపోజ్ చేసినట్టు బెదిరించడం కాదురా, నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావు? చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉందిరా. భయమా? మావా, నీకు సింపుల్ లాజిక్ చెప్తాను వినరా. చెట్టు మీద కాయ ఉంది, చేతిలో రాయి ఉంది. పోతే రాయి, వస్తే కాయ, అంతేరా, సింపుల్. అయితే ఎస్ అంటది, లేదంటే నువ్వు అంటది. చెప్పే. అదంత సింపుల్ కాదురా. నా చేతిలో బంగారం ఉంది, చెట్టు మీద డైమండ్ ఉంది. డైమండ్ వస్తే హ్యాపీయే, కానీ ఉన్న బంగారం కూడా పోతే? అర్థం కాలేదురా. ఖుషి నా బెస్ట్ ఫ్రెండ్ రా. నేను ప్రపోజ్ చేసి తను యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరం లవర్స్ అవుతాం. కానీ నువ్వు చెప్తే కనీసం ఫ్రెండ్స్లో కూడా ఉండలేం రా. ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా మావా. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తా. ఖుషి, నాది ఫస్ట్ బెంచ్. ఈ స్లిప్స్ నీ దగ్గర పెట్టుకో. నీది రాయడం అయిపోగానే నాకు పాస్. రే, నీకు స్లిప్స్ ఏమైనా కావాలా? రే, 10 days నుంచి ఆల్ అవుట్ పెట్టుకుని మరి నైట్ అవుట్ చేశాను రా. స్లిప్పులా అంట. అబ్బో, సార్ అది నాదే సార్. తెలుసురా, టూ అడ్రస్ నీది, ఫ్రమ్ అడ్రస్ ఎవరిదా అని చూస్తున్నా. స్లిప్పులు వద్దురా అంటే వింటారా? నాస్టీ ఫెలోస్. మనకెందుకులే, మనకన్నీ వచ్చిన క్వశ్చన్సే వచ్చాయి. చాయిస్ కూడా వదలకుండా ఉదేస్తా. ప్రసాద్ గడి సార్.